ప్రతిపక్ష నేతగా పాదయాత్రలో ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అమలు చేయాలని అంగన్వాడీలు డిమాండ్ చేస్తున్నారు. అప్పటి వరకు పోరాటం ఆపబోమని తేల్చి చెప్తున్నారు. రాజమండ్రిలో అంగన్వాడీలు తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. తమకిచ్చిన వాగ్దానాలు అమలు చేయాల్సిందే అంటున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రామాంజనేయరావు అందిస్తారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసిన సమయంలో అంగన్వాడీ ఆయలకు అలాగే టీచర్లకు కూడా చాలా హామీలు ఇవ్వడం జరిగింది. అయితే ఆ హామీలని అమలు చేయాలని చెప్పి అమలు చేస్తారనే ఉద్దేశంతో ఈ 4 సంవత్సరాలు వెయిట్ చేసాం. అయితే ఇప్పటికొచ్చి ఒక్క హామీ కూడా అమలు చేయలేదని చెప్పి ఈ రోజు ఉదయం నుంచి ఈ యొక్క అంగన్వాడీ టీచర్స్ అందరూ కూడా ఆయాలు అలాగే టీచర్లు అందరూ కూడా మండు టెండలో ఈ యొక్క నడి రోడ్డు మీద ధర్నాకి దిగడం మనం చూస్తూ ఉన్నాం. ప్రధానంగా చూసుకుంటే కనుక ఉదయం 9 గంటల నుంచి కూడా ఈ యొక్క తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద తమ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంగన్వాడీకి సంబంధించినటువంటి నాయకుల్ని చర్చల పేరుతో పిలుస్తున్నారే తప్ప ఆ చర్చలు ఫలితం ఏ విధంగా కనబడట్లేదని చెప్పి వాళ్ళు ఆరోపించడం మనం ప్రధానంగా చూస్తున్నాం. ఇక్కడ కొంతమంది ఈ యొక్క అంగన్వాడీ టీచర్స్ ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. ఏమ్మా చెప్పండి, అంటే మీ కోరికలు నిజంగా నెరవేరుతాయంటారా? నెరవేరే వరకు కూడా మేము ఈ సమ్మెను విరమించబోమండి. నెరవేర్చుకునే తీరుతాము. ప్రభుత్వాన్ని మెడలు వంచైనా గటికి మా యొక్క డిమాండ్స్ మేము పరిష్కారం చేసుకోగలం. కనీస వేతనం 26,000 రూపాయలు, అలాగే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం గ్రాడ్యుయేటీ అమలుకి మేము తప్పనిసరిగా ఎన్ని నెలలైనా గటికి మా పోరాటాన్ని కొనసాగిస్తాం. న్యాయస్థానమే సుప్రీం, అందులో సుప్రీంకోర్టు లాంటి న్యాయస్థానం ఇచ్చిన తీర్పునే ప్రభుత్వం అమలు చేయట్లేదు. అలాంటిది మీ ఆందోళనని అమల్లోకి తీసుకుంటారంటారా? సుప్రీంకోర్టు ఏదైతే మాకు తీర్పునిచ్చిందో ఆ తీర్పుని అమలు చేసే వరకు కూడా ఈ సమ్మెని కొనసాగిస్తాము. మాకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలి. తెలంగాణ కంటే అధికంగా వేతనం ఇస్తారనేటువంటిది మేనిఫెస్టోలో పెట్టారు, పాదయాత్రలో చెప్పారు. ఇవన్నీ కూడా నెరవేరిన తర్వాతనే మీ సమ్మెని విరమింపు చేస్తామని చెప్పేసి తెలియపరుస్తూ ఉన్నాం. అంటే ప్రధానంగా చూసుకుంటే కనుక ఓన్లీ మీరు వేతనం ఒకటేనా, మిగిలిన సమస్యలు ఏమైనా ఉన్నాయా? మిగిలిన సమస్యలు ఏంటండి, నిన్న కాకమొన్న వచ్చిన ఎంఎస్కేలు అని అంటున్నాం కదా, వాళ్ళు వచ్చి 2 years లోనే మాకు జీతాలు పెంచకపోతే గనక లాభం లేదని చెప్పి వాళ్ళు ధర్నా చేశారు. ఇమీడియట్ గా వాళ్ళకి జీతాలు పెంచారు. మరి ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న మా అంగన్వాడీకి ఎందుకు పెంచరు? అంటే అవి మీరు వచ్చిన తర్వాత మీరు వేసిన జీతాలు, మీరు ఇచ్చిన ఉద్యోగాలు వాళ్ళ మధ్యలో మానేస్తే మీ గవర్నమెంట్ గా సిగ్గు చేయడం చెప్పేసి వాళ్ళ జీతాలను పెంచుతారా? మరి మేము అలాంటి వాళ్ళం కాదా? మీరు ఇచ్చే 10,000 వేతనం మాకు ఎక్కడ వరకు సరిపోతుంది? అద్దెలు ఉన్నాయి. అసలు ఎన్ని నెలలు అని చెప్పి అద్దెలు కట్టి మారడానికి ఇప్పుడు 1వ తారీఖు ముగిసి 15 రోజులు అయ్యింది. ఇంటి ఓనర్ ఫోన్ చేసి అమ్మ అద్దె కట్ట అన్నారు. సచివాలయంలో ఓపెన్ చేశారు కదా, వాళ్ళని కట్టమనండి అద్దెలు. ఇది ప్రధానంగా చూసుకుంటే కనుక సంక్షేమ పథకాల అమలు కోసం ప్రతిరోజు బటన్లు నొక్కే ముఖ్యమంత్రికి తమ జీతాలు పెంచాలనే ఆలోచన ఎందుకు రావట్లేదని చెప్పేసి ఇక్కడ అంగన్వాడీలు కూడా చెప్తున్నారు. మరో పక్క చూసుకుంటే కనుక కేవలం అంగన్వాడీ వర్కర్లు టీచర్లు జీతాలు పెంచడానికే ఆర్థిక పరమైన ఇబ్బంది ఉన్నప్పుడు సంక్షేమ పథకాలు ఏ విధంగా అమలు చేస్తున్నారంటూ కూడా వాళ్ళు ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించడం జరుగుతోంది. వీడియో జర్నలిస్ట్ సాయితో రామాంజనేయరావు, బీఆర్కే న్యూస్, తూర్పుగోదావరి జిల్లా.